హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒక క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ ఏంటంటే, అకార్డింగ్ టు ద పీరియడిక్ లా ఆఫ్ ఎలిమెంట్స్ ద వేరియేషన్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ రిలేటెడ్ టు దేర్ డాష్ అని ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ ఏమో AEEE 2003లో పడిందండి. ఆప్షన్స్ ఏంటంటే అటామిక్ మాసెస్, న్యూక్లియర్ మాసెస్, అటామిక్ నెంబర్స్, న్యూట్రాన్ ప్రోటాన్ నెంబర్స్ రేషియో. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి మనకి, అంటే 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్ ఉన్నాయి కదండి. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని అంటే ఆ పీరియడ్ టేబుల్ని దేని బేస్మెంట్ చేసుకుంటూ తయారు చేశారని అడుగుతున్నాడండి. ఇక్కడ ఏంటంటే మెండలీఫ్ ఏం చెప్పాడంటే, మెండలీఫ్ చెప్పింది ఏంటంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అపాన్ దట్ అటామిక్ మాసెస్ అని చెప్పాడండి. అటామిక్ మాస్ మీద డిపెండ్ అయ్యి మెండలీఫ్ అనేవాడు ఒక పీరియడిక్ క్లాసిఫికేషన్ అంటే పీరియడ్ టేబుల్ని తయారు చేశాడండి. ఇది మెండలీఫ్ తయారు చేసిన పీరియడ్ టేబుల్ అండి. వీటి తర్వాత వచ్చింది ఎవరంటే మోస్లే అండి. మోస్లే పీరియడ్ టేబుల్ ప్రస్తుతం మనం వాడుతున్నామండి. మోస్లే ఏం చెప్పాడంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఈజ్ పీరియడిక్ లాస్ ఆఫ్ డిపెండ్ అపాన్ దట్ అటామిక్ నెంబర్స్ అండి. దీనికి కొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటే అటామిక్ నెంబర్స్ అన్నా, లేదా వాడు ఏమన్నాడంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా మనం చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మనము వాడుతున్న ఈ పీరియడిక్ టేబుల్ అనేది మోస్ట్లీ చెప్పిందేనండి. అతను చెప్పింది ఏంటంటే పీరియడిక్ ఫంక్షన్స్ అనేవి అటామిక్ నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పాడు. అంటే ఒక గ్రూపులో సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పింది మోస్ట్లీ. ఇటువంటి గ్రూప్స్ 18 ఉంటాయి. ఈ మొత్తం టేబుల్ అంతా కూడా మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో మెండలీఫ్ తర్వాత వచ్చి చెప్పిన వ్యక్తి మోస్ట్లీ అండి. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ కూడా పీరియడిక్ లా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రస్తుతానికి మనం వాడుతుంది అటామిక్ నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.